ప్రకాశం జిల్లా రాజోల్ నియోజకవర్గం మల్కీపురంలో ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖలు అలాగే ముఖ్య నాయకుల ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి రాజోలు నియోజకవర్గ డైనమిక్ అండ్ డేరింగ్ డాషింగ్ నాయకులు గొల్లపల్లి సూర్యారావు గారికి, అలాగే ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి రాజోలు మండల అధ్యక్షులు మరి కట్టా శ్రీనివాసరావు గారికి, అలాగే 4 మండలాల అధ్యక్షుల వారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి ముఖ్య నాయకులకు, అలాగే వేదిక ముందటువంటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరి శుభాకాంక్షలు అలాగే జైబీబులు నేను తెలియజేసుకుంటూ, ఇక్కడ చాలామంది నాకంటే ముందుగా చాలా విషయాలు తెలియజేశారు. మరి నేను అంతగా అనుభవం ఉన్నవాడిని కాదు, ఏదో జస్ట్ అలా పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే క్రీస్తు శేషులు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలతో మరి ఆయన తరువాత ఆయన తనయుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్న విధంగా మరి అతను సంకల్ప యాత్రాన్ని దాన్ని పెట్టి మరి ప్రతి ఒక్కరూ మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎలాగైతే మీరు మీ ఇళ్లలో దేవుడి పక్కన పెట్టుకున్నారో అలాగే నన్ను కూడా మీ గుండెల్లో పెట్టుకోవాలి, అదే పక్కన నేను ఉండాలని చెప్పేసి ఆయన కోరుకున్న విధంగా మనమంతా కష్టపడి నీది నాది కదా. ఇందాక మన గొల్లపల్లి సూర్యరావు గారు ఏమన్నారంటే పార్టీ నాది నీది కాదు మనందరిదే అనే ఉద్దేశంతో మనం ఉండాలి, అప్పుడే మనం పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం ఎక్కడో పెట్టగలం, మనకు అనుకున్నది సాధించగలం అని చెప్పేసి ఆయన ఎందుకు మాట అన్నారు. అలాగే ఈ పార్టీ నాది కాదు మీది కాదు మనందరిది అనుకుంటేనే మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయగలుగుతాం. ఇక్కడ మన రాజు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క జెండాను ఎగరవేస్తాం. అలాగే చాలా మంది చెప్తా ఉన్నారు, నేను 2012లో వచ్చాను, 2001లో వచ్చాను, 2010లో వచ్చాను. మనం ఒక సినిమా ఉంది మీకు అందరికీ తెలిసిందే, మనం ఎప్పుడు వచ్చామన్నది కాదండి, అలాగే మన పార్టీలోకి ఎప్పుడు వచ్చామన్నది కాదు, పార్టీ కోసం మనమేం చేయాలి, పార్టీ కోసం మనమేం చేయాలి. అలాగే ఈ యొక్క పార్టీ ఓడిపోవటానికి అనుభవంతో చెప్పట్లేదు, నేను కొంత చూసి చెప్తున్నాను. ఏంటంటే ఒక్కొక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలాలి, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలి, మా రాజు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి, ఇది మన కాన్సెప్ట్. అలాగే కష్టపడ్డాం. 2014లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తాం. పార్టీ గెలిచిన తర్వాత మరి లోకల్గా ఎంటైర్ ద స్టేట్ ఆంధ్రప్రదేశ్ కష్టపడ్డ నాయకులకు మానేసి వెనకాల అంటారు చెడతలు అంటారు కదా, చింగి కొడతారు, అలా కొట్టోనికి పదవులు. అలాగే దయచేసి ఎవరిని ఉద్దేశపూర్వకంగా కానీ మరొకంగా మీ యొక్క మనోబలం దెబ్బతీయాలని ముఖ్య ఉద్దేశం అయితే నాకు కాదు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానిగా నాకున్న బాధను మీకు తెలియపరుస్తా ఉన్నాను. మీకంటే వయసులో చిన్నోళ్ళు పెద్దోళ్ళు నాకు తెలియదు కానండి. మరి ఇలా మరి వెనకాల భజన చేసినటువంటి వారికి పర్వాలేదు, పోన్లే పార్టీ బలోపేతం అవుద్ది, ఒక్కరి తర్వాత ఇంకొక ఇద్దరు వచ్చారు, ఆ ఏ పార్టీ అనేది మనకు అనవసరం, పార్టీ చేరపడ్డారు, పదవి ఇచ్చాం, ఓకే హ్యాపీ. మరి అతనికి మళ్ళీ ఇంకో 2 పదవులు ఉండటం ఏంటి అంటే, ఇంకెవరో లేరా, ఇంకెవరో కష్టపడలేదా అంటే, ఏదో ఒక కులమే పార్టీని గెలిపించి సీఎం అని చేస్తుందా? ఒక కులమే అదే పార్టీ అయినప్పటికీ ఏదో ఒక కులమే పార్టీని గెలిపించి అక్కడ నిలబెడతాదా? చెప్పగలరా మీరందరూ? కాబట్టి ఏ పార్టీ ఏదైనప్పటికీ గెలిచిన పార్టీ ఏం చేయాలా, ఆ లోకల్లో ఉన్నటువంటి పార్టీ కోసం కష్టపడే నాయకులు ఎవరో ఆ ఉన్న పదవుల్ని అన్ని కులాల వారీగా డివైడ్ చేసి రావాలి. అది ఎవరి బాధ్యత? ఇది నాది కాదు, అక్కడ ఉన్నటువంటి గెలిచిన నాయకులది, అలాగే ఆ పార్టీకి ఉన్నటువంటి ఇన్ఛార్జ్. దయించి ఇప్పటి నుంచి మనం ఇందాక పెద్దయ్య గారు మంచి మాట అన్నారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు సంకల్ప యాత్ర పెట్టి సీఎం అయ్యారు. మళ్ళీ ఇప్పుడు మేలుకొల్పే యాత్ర అన్నారు కదా సార్ మీరు ఇందాక, ఇది మేలుకొల్పే యాత్ర. ఎలా ఉండాలంటే ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీకి జస్ట్ పొయ్యాల అలా ఉండాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే నాయకులు ఎక్కడ పడితే అక్కడ నేను చెప్పుకోవడం కాదు, నేను ఇచ్చేసాను ఎవరైనా తిరిగామా తిరగలేదు అన్నది కాదు. పార్టీ గెలుపుకి మనం స్వయం కృషిలో మనం కృషి చేయాలి. అలాగే చెప్తా ఉన్నారు ఇందాక, అదే జస్ట్ ఏంటంటే అధికారులు అలాగే నాయకులుగా ఉన్నటువంటి వారు జస్ట్ వచ్చి ఫోటో దిగకపోవడానికి తప్పించి పార్టీకి ఏం చేద్దాం, పార్టీలో గ్రామాల్లో ఏం జరుగుతుంది అన్నది ఎవ్వరు ఇప్పటి వరకు చెప్పలేదు.
అలాంటి వాళ్ళని నాయకులు చేయండి సార్. అలాంటి వాళ్ళని ఇందాక అమ్మ ఎస్తేరమ్మ గారు మాట అన్నారు సార్, మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారిని చూద్దాం అనుకుంటున్నాం, ఫోటో దిగుతారో మరి ఏంటో నాకు తెలీదు, దిగుదాం అనుకుంటున్నాక మిమ్మల్ని అనుకోరు. మనమందరం మానవులు, నిమిత్త మాత్రులు. మనం ఎప్పుడు కూడా దేవుడిని ఏమని కోరుకుంటాం? దర్శనం బాబా నాకు డబ్బు ఇయ్యి, దానం ఇయ్యి, బంగారం ఇవి ఉంటుందండి, చీరలు ఇయ్యి, లేకపోతే ఇంకోటి ఈ పారి అనుకుంటాం. అంతేగాని బాబా నాకు ప్రత్యక్షమయ్యూ నేను చూద్దాం అనుకున్నాను, నీతో ఫోటో దిగుదాం అనుకో, సెల్ఫీ తీసుకుందామని ఎవరైనా అంటారా? ఆయన కనిపించకపోతేనే బాగుంటుంది అనుకుంటారు. మనం కోరుకునే మాత్రం మన పనులు అయిపోవాలి కదా. కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు దేవుడి కంటే ఎక్కువ. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి. ఇలా ఆయనతో నింపబడుతానని కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే ఆలోచన విధానంతో ఉన్నారో, ఏదైతే బడుగు బలహీన వర్గాలకి వారికి దేనికైతే దూరం అయిపోతూ ఉన్నారో, ఈరోజు ఎడ్యుకేషన్ అలాగే హెల్త్, ఈ రెండు కూడా పబ్లిక్ అందుబాటులో లేవు. ఎవరికీ కూడా కార్పొరేట్ వ్యవస్థ అయిపోయింది. ఈ హాస్పిటల్స్ అలాగే చదువు ఇంగ్లీష్ మీడియం పెట్టి ఇవాళ ఎంతో బడుగు బలహీన వర్గాల వారు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నారు, మనం స్టేజ్ మీద చూసాం. మరి అలాగే వైద్యం ఇవాళ ఎంతో మంది గుండె ఆపరేషన్ చేసిన, లేకపోతే కాళ్ళు ఇరిగిపోయి ఇంకో సర్జరీ చేసిన, ఇలాంటివన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఫీజు రింబర్స్మెంట్స్ అన్న టైంలో, ఈ టైంలో మరి ఆయన ఈ విద్యార్థులకు అందుబాటులో తీసుకురావడం, నాడు నేడు పెట్టడం, ఇవన్నీ కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలల కన్నా స్వరాజ్యం అది. కాబట్టి ఆయన ఒక అడుగుజాడలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలన్నీ అందాలి, బడుగు బలహీన వర్గాలందరినీ పైకి తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో మరి ఈ పార్టీని నడుపుకుంటూ వస్తూ ఉన్నారు. మరొకసారి ఆయన్ని అత్యధిక మెజార్టీ 151 కాదు 175 ఆయన అన్నట్టుగా మనం సాధించాలి అంటే మనమందరం కూడా ప్రతి ఒక్కరు కూడా పదవి ఉందా, పదవి లేదా, మనం వెళ్ళి ఇన్ఛార్జ్ గారి పక్కన కూర్చొని ఫోటో దిగామా లేదా అనేది ఆలోచించకండి. ప్రతి ఒక్కరు ఇండివిజువల్ గా పార్టీ కోసం కష్టపడండి. అంతేగాని నాకు ఇదేమలేదు, డబ్బు పంచమని అంటే నా పేరు చెప్పలేదు, నా పేరు రాయలేదు, దయించి డోంట్ థింక్ లైక్ దిస్. అలాగే మరి ఇప్పుడు రీసెంట్ గా మన ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లేటెస్ట్ గా ఒక నినాదంతో మన ముందుకు వస్తా ఉన్నారు. మరి ఆయన ఎప్పుడు కొబ్బరి కొడతారన్నది మనకు తెలీదు. ఏంటంటే సెట్ బ్యాక్, టర్నింగ్ ఇంటూ ద సెట్ బ్యాక్స్, అంటే ఈ యొక్క ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అది పునరాగమనం చెయ్యాలి అనే ముఖ్య ఉద్దేశంతో మరి యొక్క నినాదం ముందుకు వస్తూ ఉన్నారు. మరి ఆయన్ని మనందరం ఆశీర్వదించాలి, దీవించాలి. మరి మరొకసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యి మరి మనమందరం కూడా మంచిగా పెద్దయ్య గారు అన్నట్టు అమ్మ ఒడి, మరి అలాగే వృద్ధాప్య పింఛను, ఫీజు రింబర్స్మెంట్స్, అలాగే ఈ ఐరన్ చేసుకునే వాళ్ళకి, ఇలాగ రచకులకి మరి ఈ పథకాలన్నీ ముందుకు రావాలి అంటే నిజంగా మరొకసారి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాల్సిన అవకాశం ఎంతైనా ఉందని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ, మరి నాకు ఇచ్చిన ఇంత విలువైన సమయాన్ని నాకు ఇచ్చినటువంటి మన డైనమిక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా సమయాన్ని ముగిస్తూ ఉన్నాను. మరి ఏం తోచిందో ఏమొచ్చిందో ఆలోచన, పలానా కుర్రోడు ఉన్నారా ఏంటి అని అడగడం మాత్రమే వరకు పరిమితమయ్యాం తప్ప పిలిచి మాట్లాడారు. ఆయనతో ఉన్నటువంటి ఆ కొన్ని నిమిషాల యొక్క అనుభూతిని షేర్ చేసుకోవాలని మా గౌతమ్ని గౌతమ్ రా గౌతమ్